అయ్యగారికి సంఘానికి అందరికి వందనాలు. అయ్యగారి కుటుంబానికి వందనాలు. మరి ఆ సాక్ష్యం మా బాబుకి తలపోటాన్ని మరి తాడేపల్లి కూడా తీసుకొస్తా స్కానింగ్ తీయించారు. చూస్తే కంత ఉంది, వెంటనే ఆపరేషన్ చేయించాలన్నారు. రాజమండ్రి తీసుకెళ్ళాను. రాజమండ్రికి తీసుకెళ్తే రాజమండ్రిలోను చూసి అబ్బాయి ఆపరేషన్ అయితే చేస్తాం కానీ చెప్పలేము, మరి మీ ఇష్టమైతే శాతం 7 లక్షలు అవుతాయి, డబ్బులు తెచ్చుకున్నారా, మీ అందరికి ఇష్టమైతే మా సంతకం పెట్టమని భార్య అని సంతకం పెడితే చూద్దామన్నారంట. చూద్దామని మళ్ళీ మీరు డబ్బులు కట్టినా మీరు చెప్పలేమన్నారండి. మా కోళ్ళు మా అల్లుడు మరి మన అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారండి ఇలాగ అంటున్నారండి, చెప్పలేమంటున్నారు, ఆపరేషన్ అని చేస్తామంటున్నారు కదండి, మరి ఆ సప్లేమో 7 లక్షలు కడితే చేస్తాము, అదైనా మేము సప్లేమో అన్నారండి. అంటే ఎందుకమ్మా సప్లేనప్పుడు లక్ష డబ్బులు కట్టి మళ్ళీ అక్కడ వైద్యం చేయిస్తాం సప్లేమో అంటున్నారు కదా, వద్దు తీసుకొచ్చేయండి బాబుని, మనం బలంగా ప్రార్థన చేద్దాము అని అయ్యగారు రప్పించాక ప్రార్థనలు తీసుకొచ్చి ప్రార్థన మళ్ళీ ఇక్కడ తీసుకురాకుండా అక్కడ నుండి అయ్యగారు ఫోన్ చేస్తే ఫోన్లో మాట్లాడి, అమ్మ ఆపరేషన్ అయితే సక్రమంగా జరిగిద్ది, మీరేం భయపడకండి, మీకు అనుకూలమైన హాస్పిటల్ మీకు చూపిస్తామని అయ్యగారితో దేవుడు మాట్లాడారు. అలాగే మా అల్లుడు ఎలాగలో ఉండి మరి ఎలా చేశారో మాకైతే తెలియదండి. బెంగళూరు తీసుకెళ్ళారండి. బెంగళూరు తీసుకెళ్తే వాళ్ళు అన్నారండి, తల నీరట్టేసింది, ముందర నీరు తీయాలి, ఆపరేషన్ తర్వాత చేస్తాము అన్నారండి. అన్నాక మళ్ళీ మీరు తేలమని అయ్యగారు ప్రార్థన చేస్తే అయ్యగారు అన్నారు, అమ్మ ఆపరేషన్ అంతా బాగా జరిగితే ఇద్దరు వస్తారమ్మని ఆదివారం ఇక్కడికే తీసుకొచ్చి ప్రార్థన చేయించి బస్సుకు పంపించండి. బస్సుకు పంపిస్తే అక్కడికి వెళ్ళాక సూపు ఇక్కడ నుంచి కడుపులోని లైఫ్ లాంగ్ ఉండాలని పెట్టారండి. ఆ సూపు నీరు తీసాక 3 నెలలు ఆవు చేశారు. 3 నెలలు ఆవు చేశారు. మళ్ళీ ఆపరేషన్ మళ్ళీ ఇక్కడికి మళ్ళీ తీసుకొచ్చి ఆపరేషన్కి వెళ్తున్నారండి అయ్యగారు మరి అని గొళ్ళు మని ఏడుతుంది అయ్యగారు అని ఎంత ఓదార్చి నా తండ్రి తల్లి సహాయం చేస్తుంది దేవుడు, నీకు ఏం పర్లేదమ్మా, నీకు భయం, నేను భయం అంటు దేవుడు మనకున్నా అని నన్ను ఎంతో ఓదార్చేవారండి. నేను గొళ్ళు మన ఇంటికాడ కూడా పిల్లలు నిద్ర ఎలాగుండను, నా కొడుకు కష్టపడి తెచ్చుకున్నాను, నా కొడుకు నాకు అన్నింటిలో కాలు ఇరిగిపోతే నన్ను ఎత్తుకుని బాత్రూమ్ తీసుకెళ్ళి చేసేవాడు, నా కొడుకు నన్ను ఇంటికి నా కొడుకు ఇంత శక్తి పెట్టాను ఆయన, నేను ఏం పాపం చేశాను గొళ్ళు మని ఏడ్చుకుంటూ ఉండేదానండి. ఎవరికి తెలియదు, నేను అందరిని పడుకొని చేసుకోమని 3 గంటలు ప్రార్థన చెయ్యమ్మని జగారి అయ్యగారు కూడా చెప్తే ఆ ప్రార్థనలో నేను ఏడ్చేదాన్ని. నా కొడుకు అంటారు హాస్పిటల్ సోతా కూడా లేకుండా అయిపోయి మా చేతిలో డబ్బులు లేవు అని అంటే బెంగళూరులో ఆపరేషన్ చేశారు. ఆధార్ కోట మీద చేశారండి. చేసి మళ్ళీ ఆపరేషన్ అంత పొద్దున్నే 7 గంటలు చేస్తామని అలాగే గడిపేసేవారు. మొత్తం 20 రోజుల నెల దగ్గరకు వచ్చేసిందండి. ఏంటి పిల్లోడికి ఆపరేషన్ చేస్తలేదు, అక్కడే ఉండిపోయేవారు, ఆహారం సరిగా అందుతలేదు కట్టాలి. అయ్యగారితో చెప్తామ్మా మీరు భయపడకండి అమ్మ, చక్కని వైద్యం జరిగిద్దని మళ్ళీ ఆదివారం చెప్పేవారు. చెప్తే మళ్ళీ పొద్దున్నే ఆపరేషన్ 7 గంటలకు అని చెప్పారండి. 7 గంటలకు అని చెప్పి అందరికీ చేసి సాయంత్రం 7 అయిపోయినా బాబుని తీసుకురాలేదంటే మేమమ్మ ఇక్కడ టెన్షన్, మా అక్కడ భార్య మరి నా అల్లుడు కూడా టెన్షన్ పడి బాబు గురించి నాకైతే టెన్షన్ వచ్చేది, నా బాగోదని నాకు చెప్పేవారు కదండి. అందరికి ఫోన్లు చేసుకుని మాట్లాడి అంబులెన్స్ కూడా వచ్చి డబ్బులు కూడా లేవని ఏడ్చిదంటండి. నాకైతే ఇంక కొద్దిసారి మరి ఎంత ఘనంగా జరిగిందండి, ఘనంగా ఆపరేషన్. ఆ సాక్ష్యంలోనూ మళ్ళీ 7 గంటలకు అదినప్పుడు ఈరోజు దాహం అని ఏడ్చేసాడంటండి. ఎవరు మధ్యలో లేదంటే ఎవరో మనిషిలాగా వచ్చి బాటిల్లో మంచి మూత నీళ్ళు అలా పోసి తప్పుకున్నారంటే తప్పుకున్నట్టు నా కొడుకు అప్పుడు కొంచెం బలంగా వచ్చి అప్పుడు ఆపరేషన్ తీసుకెళ్ళి మళ్ళీ 7 పొద్దున్న తీసుకుని 7 సాయంత్రం 7 తీసుకొచ్చాక ఫోన్లు చేశారండి. అప్పుడు బాగుంటాయి గారండి, అందరికి ఫోన్లు చేసుకుని చేసాం. కొద్దిసారి దేవుడికి కొడుకు ఆపరేషన్ జరిగినా 2 కళ్ళు పోతాయి అన్నారంటండి. అక్కడ కూడా 2 కళ్ళు పోతాయి, లేకపోతే మనిషి తగ్గడం అన్నారంటే. ఆ దేవుడు ప్రార్థన చేస్తే అయ్యగారు అమ్మ భయపడకండి ఉండేవారు. నా కొడుకు ఈ కళ్ళు కనపడుతున్నాయి లేకుండా అన్నీ బాగున్నాయండి. కళ్ళు 2 సార్లు ఆపరేషన్ చెప్తాను.
మళ్ళీ ఇంకోసారి హాస్పిటల్కి వెళ్ళాలండి. మీరు అందరూ అయ్యగారు ప్రార్థన చేయమని కొద్ది సాక్షి దేవుడు నా కొడుకు రక్షణ బతికితే నేను ఇక్కడ సాక్షి చెప్పుకుంటాను, పాట పెట్టుకుంటాను అనుకున్నానండి. కొద్ది సాక్షి దేవుడు దీవించుగాక.